హైదరాబాద్ అసెంబ్లీ దగ్గర సందడి వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే కోటాలో 5 అభ్యర్థులు కాసేపట్లో నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇవాల్టితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. దీంతో కాంగ్రెస్, సిపిఐ, బీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు అసెంబ్లీకి చేరుకుంటున్నారు. కాంగ్రెస్ తరపున అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి నామినేషన్ వేయనున్నారు. కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, మంత్రులు పాల్గొననున్నారు. ఇక మరోవైపు ఎమ్మెల్యే కోటాలో 1 సీటు సిపిఐకి కేటాయించింది కాంగ్రెస్. ఆ పార్టీ తరపున నెల్లికంటి సత్యం నామినేషన్ వేయనున్నారు. అటు బీఆర్ఎస్ నుంచి సీనియర్ నేత దాసోజు శ్రవణ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇక మొత్తం 5 సీట్లకు 5 నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. దీంతో ఈ 5 ఏకగ్రీవంగా కావడం లాంఛనమే అంటున్నారు నేతలు. హైదరాబాద్ అసెంబ్లీ దగ్గర సందడి వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే కోటాలో 5 అభ్యర్థులు కాసేపట్లో నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇవాల్టితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. దీంతో కాంగ్రెస్, సిపిఐ, బీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు అసెంబ్లీకి చేరుకుంటున్నారు. కాంగ్రెస్ తరపున అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి నామినేషన్ వేయనున్నారు. కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, మంత్రులు పాల్గొననున్నారు. ఇక మరోవైపు ఎమ్మెల్యే కోటాలో 1 సీటు సిపిఐకి కేటాయించింది కాంగ్రెస్. ఆ పార్టీ తరపున నెల్లికంటి సత్యం నామినేషన్ వేయనున్నారు. అటు బీఆర్ఎస్ నుంచి సీనియర్ నేత దాసోజు శ్రవణ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇక మొత్తం 5 సీట్లకు 5 నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. దీంతో ఈ 5 ఏకగ్రీవంగా కావడం లాంఛనమే అంటున్నారు నేతలు. ఇక ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ లైవ్ లో జాయిన్ అయ్యి అందిస్తారు. షరీఫ్, కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లకు ఎవరెవరు అటెండ్ కానున్నారు? కాసేపట్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి ఇప్పటికే పీసీసీ మహేష్ గౌడ్ తో పాటు మరి కాసేపట్లో మహేష్ గౌడ్ చేరుకోబోతున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆల్రెడీ చేరుకున్నారు. అభ్యర్థి శంకర్ నాయక్ చేరుకున్నారు. అద్దంకి దయాకర్, విజయశాంతి దారిలో ఉన్నట్టు కూడా సమాచారం అందుతోంది. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా నామినేషన్ కార్యక్రమానికి చేరుకుంటారు. సీఎం సెక్యూరిటీ వింగ్ అంతా కూడా చేరుకున్నది. ఇక్కడ సెక్యూరిటీని హైలైట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇవాళ నామినేషన్లకి చివరి గడువు రేపు 11న పరిశీలన ఉంటుంది. 13న ఉపసంహరణకు గడువును కేటాయించారు. ఈ నెల 20న పోలింగ్ జరుగుతుంది. అదే రోజు కౌంటింగ్ జరుగుతుంది. పూర్తి స్థాయిలో ఇప్పటికే 3 సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీ సంఖ్యాపరంగా 4 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులకు అవకాశం వచ్చినప్పటికీ కూడా కమిట్మెంట్లో భాగంగా సిపిఐకి ఒక అవకాశాన్ని ఇస్తున్నామని చెప్పి ఏఐసిసి అధిష్టానం క్లియర్గా చెప్పింది. దాంట్లో భాగంగానే నెల్లికంటి సత్యంని సిపిఐ నిలబెట్టింది. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి దాసోజు శ్రవణ్ని ఆ పార్టీ నిలబెట్టింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ సంఖ్యాపరంగా వచ్చినటువంటి 4లో ఒకటి సిపిఐకి వెళ్తే 3 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులకు గాను విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా కోటగా సముచిత న్యాయాన్ని, సామాజిక కూర్పును తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఏఐసిసి అధిష్టానం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా పార్టీలో చర్చ జరుగుతోంది. సో ఇప్పటికే చాలామంది ఆశావాహులు ఉండే, దాదాపు 4 పోస్టులకు గాను 40 మంది క్యూ ఉండే. అయినప్పటికీ కూడా సమీకరణాలు, సామాజిక సమీకరణాల కూర్పు వ్యవహారంలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారనేది కూడా ఇప్పటికే తెలుస్తోంది. ఎందుకంటే అద్దంకి దయాకర్ 2014 నుంచి పార్టీకి కష్టపడుతూ వస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కూడా పోరాడుతూ వస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు, అప్పటి పీసీసీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డితో పాటు పోరాడుతూ వస్తున్నటువంటి వ్యక్తి. 2 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపంచుల దాకా వచ్చి ఓడిపోయినటువంటి వ్యక్తి. ఆ తర్వాత ఎమ్మెల్సీ కూడా త్రుటిలో తప్పింది. ఆ ఎమ్మెల్సీ వ్యవహారంలో కూడా తప్పుకోవాలనేటువంటి మాటను సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో ఆ మాటకు కట్టుబడి అద్దంకి దయాకర్ తప్పుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఆయనకి అవకాశం వరించింది. చాలా రోజుల నుంచి అద్దంకి దయాకర్ పేరు వినిపిస్తుంది. క్యాడర్ కూడా అదే మాట చెబుతున్నారు. ఖచ్చితంగా అద్దంకి దయాకర్కి అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండేటువంటి చర్చ జరిగింది. సో దాంట్లో భాగంగానే మీనాక్షి నటరాజన్తో సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడి తెచ్చారు. మీనాక్షి నటరాజన్కి చెప్పడము, ఆ తర్వాత ఖర్గేకి చెప్పడము, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పైన ఒత్తిడి తీసుకురావడం, దఫల వారీగా చర్చ జరిగింది. రేవంత్ రెడ్డి ఏమో అద్దంకి దయాకర్కి ఇవ్వాలని, ఆ తర్వాత శంకర్ నాయక్ కూడా చాలా ఏళ్ల సంది నల్గొండ డీసీసీగా పనిచేస్తున్నారు. పార్టీకి లాయలిస్ట్గా ఉన్నటువంటి వ్యక్తి, నాన్ కాంట్రవర్షియల్గా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి అవకాశం ఇస్తే, శంకర్ నాయక్ అవకాశం ఇస్తే పార్టీకి బలం చేకూరుతుంది, క్యాడర్ నూతన ఉత్తేజంతో పనిచేసేటువంటి ఆస్కారం ఉంటుందనేటువంటి ఒత్తిడిని పీసీసీ మహేష్ గౌడ్ శంకర్ నాయక్ పేరుని ఖరారు చేశారు. ఎప్పుడైతే రాములమ్మ, విజయశాంతి పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారో అప్పుడే కమిట్మెంట్ అప్పటి ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఠాక్రే
కమిట్మెంట్ ఇచ్చారు. ఠాక్రే ఇవ్వడంతో ఖర్గేకి చెప్పడం, ఖర్గేకి చెప్పిన కారణంగా ఏఐసిసి కోటాలో ఢిల్లీ కోటాలో విజయశాంతికి అవకాశం వరించింది. సో ఇప్పటికైతే ఒక్కరొక్కరుగా అసెంబ్లీ ప్రాంగణానికి ఎమ్మెల్యేలంతా కూడా చేరుకుంటున్నారు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీకి సంబంధించినటువంటి మెంబర్స్ అంతా కూడా చేరుకుంటున్న పరిస్థితి. మొత్తం 119 మంది శాసనసభ్యులు అసెంబ్లీ ప్రాంగణంకి చేరుకుంటున్నారు. అభ్యర్థుల్లో శంకర్ నాయక్ చేరుకున్నారు. మరికాసేపట్లోనే అద్దెంకి దయాకర్తో పాటు విజయశాంతి చేరుకోబోతున్నారు. సంతకాల ప్రక్రియ ఉంటుంది. నామినేషన్ని ఏ అభ్యర్థిని బలపరుస్తున్నా అనేటువంటి విషయాలపైన సంతకాల సేకరణ ఉంటుంది. ఈ సంతకాల సేకరణ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ప్రక్రియ అంతా కూడా 1 గంట సమయం వరకు కంప్లీట్ అవుతుందని చెప్పి ఇప్పటికే అసెంబ్లీ సెక్రటరీ దగ్గర నుంచి వస్తున్నటువంటి లీక్ అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఎప్పుడైతే అభ్యర్థుల ఖరారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అయిందో అప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థులకు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ పోయినాయి. ఏ పత్రాలు అసెంబ్లీ సెక్రటరీకి సమర్పించాల్సిన అవసరం ఉంటుంది, నామినేషన్లకు సంబంధించినటువంటి ఏ వివరాలు పొందుపరచాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి విషయాలపైన బ్రీఫ్ చేశారు. ఒక దఫా రాత్రే సెక్రటరీని కలిసినటువంటి పరిస్థితి. సో ఇప్పటికైతే 11 గంటలకి ఆల్రెడీ ఇప్పుడు 11 దాటిపోతుంది సమయం. మరి కాసేపట్లోనే అభ్యర్థులకు సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ కంప్లీట్ కాబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా షెడ్యూల్ ఇప్పటికే అయింది కాబట్టి మరి కాసేపట్లోనే రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకోబోతున్నారు. రేవంత్ రెడ్డి చేరుకున్న తర్వాత కాంగ్రెస్ అభ్యర్థులు ముగ్గురు ఎవరైతున్నారో వాళ్ళు అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సెక్రటరీ దగ్గర నామినేషన్లు వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఇందాక చెప్పిన దాని ప్రకారం 11న స్క్రూటినీ ఉంటుంది, 13న ఉపసంహరణ, 20న పోలింగ్, అదే రోజు కౌంటింగ్ ఉంటుంది. 20న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ నడుస్తుంది. సో విజయశాంతి పేరు మాత్రం అనూహ్యంగా వచ్చింది. అంటే కాంగ్రెస్ అధిష్టానం తీసుకునేటువంటి నిర్ణయాలు భిన్నంగా ఉంటాయి, సంథింగ్ డిఫరెంట్గా ఉంటాయని చెప్పడానికి ఇదే నిదర్శనం. శంకర్ నాయక్ పేరు కూడా అనూహ్యంగా వచ్చింది. పీసీసీ ఒత్తిడి తెస్తుంది వాస్తవమే. ఆ తర్వాత సీనియర్ నేతగా ఉన్నటువంటి జానారెడ్డి ఇంటికి రేవంత్ రెడ్డి వెళ్ళిన తర్వాత ఆయన శంకర్ నాయక్ పేరుని సిఫార్సు చేయడము, ఆ తర్వాత ఇప్పటికే పీసీసీ కూడా ఒత్తిడి తీసుకురావడము, ఆ తర్వాత సిపిఐకి ఇచ్చేటువంటి పార్టీ టికెట్ ఇచ్చేటువంటి వ్యవహారంలో కూడా పీసీసీ మహేష్ కుమార్ కూడా ఒత్తిడి తీసుకొచ్చారు. మిత్రపక్షం ఉంది, మిత్రబంధానికి విరుద్ధంగా పోకూడదు, ఇంకా ముందు ట్రావెల్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక సీటు కేటాయించాలి. కమిట్మెంట్ అంటే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కమిట్మెంట్ 2 సీట్లు ఉన్నప్పుడు కూడా ఇప్పటికైతే ఒక సీటుతో సర్ది చెప్తామనేటువంటి ఇంటర్నల్ డిస్కషన్ జరిగింది. ఆ ఒక్క సీట్కి వాళ్ళు ఒప్పుకున్న కారణంగానే వాళ్ళకు ఒక సీట్ని కేటాయించినటువంటి పరిస్థితి. సో మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకున్న తర్వాత కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఓవర్ టు స్టూడియో.